ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11/7/2025 సంబంధించి నేడు తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకు వెళ్ళిపోదామండి. నోటిఫికేషన్స్ వచ్చాయి. ఈ వీడియోలో వచ్చేసి మొత్తం 3 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుందన్నమాట. సో ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 23 మంది డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయితే చేసిందనమాట. ఈ మేరకు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే పలువురికి ప్రమోషన్లతో పాటు పోస్టింగ్ కూడా ఇచ్చారనమాట. ఖైరతాబాద్ సర్కిల్ గాను జయంత్ను డిప్యూటీ కమిషనర్గా అయితే నియమించారనమాట. సో తదితర ఎవరెవరికి వచ్చాయిందని ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి 8వ వేతన సంఘం అదిరిపై శుభార్త అందించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కమిషన్ నివేదిక అమలు తర్వాత ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు 30 నుంచి 40% పెరగవచ్చు అనమాట. ఈ పెరుగుదల అనేది 2026-27 ఆర్థిక సంవత్సరం నుండి అమలుకు రావచ్చు. దీనిని అమలు చేయడానికి కేంద్రం ప్రభుత్వం అదనంగా 1.8 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి సమాచారం. గతంలో 7వ వేతన సంఘం అమలు కోసం ప్రభుత్వం అదనంగా 1.02 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి అయితే వచ్చిందనమాట. ఈ 8వ వేతన సంఘం ఏర్పడిన తర్వాత నివేదిక సిద్ధం చేయడానికి వివిధ పార్టీలతో చర్చించడానికి సమయం పడుతుందని అంబిటీ క్యాపిటల్ తెలిపిందనమాట. 7వ వేతన సంఘం తన నివేదికను సమర్పించడానికి 18 నెలల సమయం పట్టింది. అందుకే కొత్త వేతన సంఘం సిఫారసులు ఆర్థిక సంవత్సరం 2027 నాటికి అమల్లోకి వస్తాయని చెప్పేసి భావిస్తున్నారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించిన తర్వాత జీతం లెక్కించబడుతుందని చెప్పేసి నివేదిక. సో వేతన కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ద్వారా జీతం పెరుగుతుంది. చివరిసారి 7వ వేతన కమిషన్లో దీనిని 2.57గా నిర్ణయించారు. దీని ప్రకారం కనీస ప్రాథమిక వేతనం 18,000గా ఉంది. అయితే ప్రతిసారి కొత్త కమిషన్ అమలు చేసినప్పుడు డిఏ అయితే 0 చేస్తారు. ఇది వాస్తవ జీతం పెరుగుదల తగ్గిస్తుంది. ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ చాలా బలంగా ఉంటుంది. దీని కారణంగా మొత్తం జీతంలో 30 నుంచి 34% పెరుగుదల సాధ్యమవుతుందని అంబిటీ క్యాపిటల్ అయితే అంచనా వేసింది. సో మరొక అప్డేట్ అండి. ఇక రాష్ట్ర సచివాలయంలో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగుల కాల వ్యవధిని 1 ఏడాది పాటు పెంచుతూ రాష్ట్ర సర్కారు రెన్యువల్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసిందనమాట. తమ ఫెడరేషన్ పోరాటాల ఫలితంగా జీవో నెంబరు 114 విడుదలైందని పేర్కొంది. మిగిలిన ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెన్యువల్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జె వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు జె కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు పద్మశ్రీ తదితరులు అయితే మొత్తానికైతే ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. జేఏడీ అవుట్సోర్సింగ్ సిబ్బందికి రెన్యువల్ నిలుపుదల సరికాదని, తక్షణమే రెన్యువల్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక జూలై 3వ తేదీన ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో